ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ పార్ట్ 4. లాస్ట్ వీడియోలో ప్రేయర్ అంటే ఫెలోషిప్, ప్రార్థన అంటే సహవాసము అన్న విషయాన్ని చెప్పాను. ఈ వీడియోలో ఐ వాంట్ టు టాక్ అబౌట్ డిజైర్, కోరిక గురించి మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మెనీ టైమ్స్ వి ప్రే వాట్ వి డిజైర్. మనం ఏదైతే ఆశపడతామో అదే ప్రార్థన చేస్తాం. డూ యు నో వాట్? గాడ్ ఆల్సో కన్సిడర్స్ అవర్ డిజైర్స్. మన కోరికల్ని కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడంట. మీరు ఒకసారి స్క్రిప్చర్స్లో చూస్తే రోమన్స్ 6:12, డోంట్ లెట్ సిన్ కంట్రోల్ ద వే యూ లివ్, డు నాట్ గివ్ ఇన్ టు సిన్ఫుల్ డిజైర్స్ అంటాడు. అండ్ అలాగే రోమన్స్ 1:26 మీరు చూస్తే దట్ ఈజ్ వై గాడ్ అబాండన్ దెమ్ టు దేర్ షేమ్ఫుల్ డిజైర్స్ అంటాడు. సో రెండు చోట్ల గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్ డిజైర్, మనుషుల యొక్క కోరికల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ ఆల్సో సీ సామ్స్ 112:10, కీర్తనల గ్రంథము 112:10 మీరు చూస్తే భక్తిహీనుల ఆశ భంగమైపోవును అంటాడు. ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వారి యొక్క ఆశలు భంగమైపోతాయంట. సో ఈ స్క్రిప్చర్స్ అన్ని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు మన కోరికల్ని కూడా కన్సిడర్ చేస్తున్నాడు, దేవుడు మన కోరికల్ని కూడా చూస్తున్నాడు. ఆమేన్. Actually, that's a very good thing. That's why I call desire is also a prayer. కోరిక కూడా ప్రార్థనే అంట. ఆమేన్. అండ్ నౌ ఐ విల్ గివ్ యూ ద కీ. మీ ప్రేయర్స్కి ఆన్సర్స్ రావడానికి ఐ విల్ గివ్ యూ ద కీ. సో మన ప్రేయర్స్కి ఈజీగా ఆన్సర్ రావాలి అంటే సింపుల్, దేవుని యొక్క కోరికని మీ కోరికగా మార్చుకొని ఆ కోరికని ప్రార్థన చేయండి. ఐ రిపీట్, దేవుని యొక్క కోరికని మీ కోరిక చేసుకొని ఆ కోరికని ప్రార్థనగా మార్చండి. యూ విల్ సీ ద రిజల్ట్స్. ఖచ్చితంగా మీరు మీ ప్రార్థనలకి జవాబు చూస్తారు. ఆమేన్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఎందుకు దేవుని యొక్క కోరికని నా కోరికలుగా మార్చుకోవాలి అని చెప్పి. బికాజ్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ డిజైన్డ్ ఇన్ ద వే టు హ్యావ్ డిజైర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోరికలు కలిగి ఉండడానికి నువ్వు డిజైన్ చేయబడ్డావు, నువ్వు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డావు. నేను ఒక దైవజనుడి దగ్గర విన్నా, దేవుడు అంట మానవుడిని చేసిన వెంటనే ఏంజల్స్ కన్ఫ్యూజ్ అయిపోయాయంట దేవుడు ఎవరు అని చెప్పి. అంతలా దేవుడు మానవుడిని ఆయన యొక్క స్వరూపంలో చేశాడంట. సో మనము క్రియేట్ చేయబడిందే, మనము సృష్టింపబడిందే దేవుని యొక్క కోరికలు కలిగి ఉండడానికి. ఆమేన్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, దేవుని యొక్క కోరికల్ని నా కోరికలుగా ఎలా మార్చుకోవాలి. ఇఫ్ యు సీ ఫిలిపియన్స్ 2:13, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:13, ఫర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, గివింగ్ యూ ద డిజైర్ అండ్ ద పవర్ టు డూ వాట్ ప్లీజెస్ హిమ్ అంటాడు. ఫర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, గివింగ్ యూ ద డిజైర్. దేవుడు నీలో పని చేస్తున్నాడంట ఆయన యొక్క కోరికలు నీకు ఇవ్వడానికి. అయితే దేవుడు ఎప్పుడు మనలో పనిచేస్తాడు? జాన్ 15:7, యోహాను సువార్త 15:7, బట్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ, యూ మే ఆస్క్ ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ అండ్ ఇట్ విల్ బి గ్రాంటెడ్ అంటాడు. నువ్వు నాలో నిలిచి ఉన్నాడలా, నా మాటలు నీలో నిలిచి ఉన్నాడలా. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటావో, అంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో, అండ్ వెన్ యూ నో గాడ్స్ వర్డ్, దేవుని యొక్క మాట నువ్వు తెలుసుకొని దేవుని యొక్క మాటలు నీలో నిలిచి ఉన్నప్పుడు యు మే ఆస్క్ ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ అండ్ ఇట్ విల్ బి గ్రాంటెడ్. అప్పుడు దేవుని యొక్క కోరికలు నీ కోరికలుగా మారిపోతాయంట. అప్పుడు నువ్వు ఏదైతే అడుగుతావో ఆ ప్రతి ఒక్కటి దేవునికి అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆల్సో సీ సామ్ 37:4, కీర్తన 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవా మన హృదయ వాంఛలను తీర్చాలనుకున్నాడంట. ఆమేన్. ఎప్పుడు? మన యొక్క హృదయ వాంఛలు ఆయన యొక్క వాక్యానుసారంగా ఉంటాయి. ఆయన యొక్క కోరికలు మన యొక్క కోరికలు అయితే. ఇఫ్ యూ ఆల్సో సీ సామ్ 107:9, ఏలయనగా ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంటాడు. నువ్వు ఏదైతే దేవుని యొక్క కోరిక ప్రకారం ఆశపడతావో ఆ ప్రతి ఆశ దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఐ విల్ షో యూ ఎ పర్సన్ ఇన్ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితం సరిగ్గా లేదు, ఆ వ్యక్తి యొక్క జీవితం బాధతో నిండిపోయి ఉంది. అయితే ఆ వ్యక్తి
ఆ వ్యక్తి యొక్క జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి కోరిక ఏంటో తెలుసుకొని ఆ కోరికను, ఆ దేవుని యొక్క కోరికను ఆ వ్యక్తి ప్రార్థన చేశాడంట. ఇమ్మీడియట్గా ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందంట. ఆ వ్యక్తి ఎవరో చూద్దామా? ఇఫ్ యు సీ 1 Chronicles చాప్టర్ 4 వర్స్ 9-10, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనము. దెర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్డ్ జబేజ్ హూ వాజ్ మోర్ ఆనరబుల్ దాన్ ఎనీ ఆఫ్ హిస్ బ్రదర్స్. హిస్ మదర్ నేమ్డ్ హిమ్ జబేజ్ బికాస్ హిస్ బర్త్ హ్యాడ్ బీన్ సో పెయిన్ఫుల్. హీ వాజ్ ద వన్ హూ ప్రేడ్ టు ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఓ దట్ యూ వుడ్ బ్లెస్ మీ అండ్ ఎక్స్పాండ్ మై టెరిటరీ. Please be with me in all that I do and keep me from all trouble and pain. And God granted his request. I'll read it in Telugu. యాబేజు ఇజ్రాయేళ్ల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. సో యబేజు యొక్క జీవితంలో బాధ నిండిపోయిందంట. అసలు యబేజు అన్న పదానికి అర్థమే పెయిన్ అని, డిస్ట్రెస్ అని. అయితే యాబేజు దేవుని యొక్క కోరిక తన యొక్క జీవితం పట్ల తెలుసుకున్నాడంట. ఎట్లా యబేజుకి దేవుని యొక్క కోరిక తెలిసిందో తెలుసా? ఎట్లా అంటే యబేజుకి ప్రార్థన చేయడం తెలుసంట. అక్కడ ఉంటుంది, దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా అని. హీ నోస్ హౌ టు ప్రే. ఆయనకి ప్రార్థన చేయడం తెలుసు, ఆయనకి దేవునితో సహవాసం చేయడం తెలుసు. దేవునితో సహవాసము చేశాడంట. దేవుని యొక్క కోరిక తన యొక్క జీవితం పట్ల ఏంటో యాబేజ్కి తెలిసిందంట. వెంటనే ఏమంటాడో తెలుసా? దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసను. హల్లెలూయా. యాబేజు యొక్క జీవితంలో బాధ ఉంది, యాబేజు యొక్క జీవితంలో సంతోషం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క కోరికను తెలుసుకున్నాడో ఇలా ప్రార్థన చేశాడు, నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని చెప్పి. ఇది దేవుని కోరిక యాబేజు యొక్క జీవితం పట్ల. సో ఎప్పుడైతే యాబేజు తెలుసుకున్నాడో అది ప్రార్థించాడంట, అతడు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేశాడంట. హల్లెలూయా. మీరు కూడా మీ యొక్క కోరికల్ని దేవుని యొక్క కోరికలతో రిప్లేస్ చేస్తే, అండ్ వెన్ యూ టర్న్ ఇట్ యాజ్ ఎ ప్రేయర్, దాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థనగా మారుస్తావో యూ విల్ సీ ద రిజల్ట్స్. ఆమేన్. అండ్ యాబేజ్కి దేవుని యొక్క కోరిక ఏంటో తెలిసింది. అసలు దేవుడు మన పట్ల ఏం కోరిక కలిగి ఉన్నాడు, వాట్ ఈస్ గాడ్స్ డిజైర్ టువర్డ్స్ అవర్ లైఫ్ అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.